ఇక క్యాపిటల్ విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాలు విడిపోయి 11 ఏళ్ళు అవుతున్నా కూడా ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఉంది కానీ ఫిజికల్గా అభివృద్ధి చెందలేదు. మనం చూసాం 2014-19 మధ్య నత్తనడకన సాగింది. 2019లో జగన్ గెలిచిన తర్వాత అసలు 3 రాజధానులు అంటూ అమరావతిని పక్కన పడేశారు. రాజధాని అభివృద్ధి లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. 3 ఏళ్లలో అమరావతికి ఒక రూపం తీసుకొస్తాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. మరి ఈ 4 ఏళ్లలో అయినా అదేనా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటారా? 2014లో ఎప్పుడైనా ఒకటేనండి, ఆ రాష్ట్రం ఎంత పెద్దది ఎంత గొప్పది అనేది కాదు, ఆ రాష్ట్రానికి ముఖద్వారంగా ఉండే రాజధాని ఎలా ఉందనేది ఇంపార్టెంట్. మేము ఇక్కడ ఒక ముందు ఈ విషయంలోకి వెళ్ళేటప్పుడు ఒకటి అడుగుతాను. ముంబై జీడిపి ఎంత? ముంబై జీడిపి ఈరోజు $320 బిలియన్ అండి. అంటే పాకిస్తాన్ అంతా, పాకిస్తాన్ కంటే కొంచెం తక్కువ ముంబై ఆదాయం. హైదరాబాద్ జీడిపి సుమారు $100 బిలియన్. ఆంధ్రప్రదేశ్ జీడిపి ఎంత అంటే ఇప్పుడు అంటే $100 బిలియన్ హైదరాబాద్ అండి. ఒక్క హైదరాబాద్ ఇన్కమ్, హైదరాబాద్ జీడిపి $100 బిలియన్. మొత్తం తెలంగాణ జీడిపి మొత్తం చూస్తే ఎంత అంటే $160 బిలియన్. అంటే హైదరాబాద్ ఇన్కమ్మే ఎక్కువ. 217 చదరపు కిలోమీటర్లో ఉండే ఒక హైదరాబాదు, ఒక 500 చదరపు కిలోమీటర్లు అనుకోండి, హైదరాబాద్ ఇన్కమ్ $100 బిలియన్. మిగిలిన తెలంగాణ అంతా కలిపితే $60 బిలియన్. అంటే హైదరాబాద్ ప్రాముఖ్యత అర్థమైంది. కానీ ఆంధ్రప్రదేశ్ వస్తే వైజాగ్ జీడిపి $40 బిలియన్, మొత్తం ఆంధ్రప్రదేశ్ $200 బిలియన్. అంటే ఒక అర్బన్ ఏరియా, అంటే ఒక రాజధాని, ఒక కేంద్ర నాడీ మండల వ్యవస్థగా పనిచేసే ఒక రాజధాని ముఖద్వారం అనేది ఇంపార్టెంట్ అండి. ఇది ఇప్పుడు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం. ఇప్పుడు జపాన్ తీసుకుందాం. మొత్తం $4 ట్రిలియన్ దాని ఆర్థిక వ్యవస్థ అయితే ఒక్క టోక్యో నగరమే $1 ట్రిలియన్ దాకా ఉంటుందండి. అది అర్బన్ వ్యవస్థ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళండి, చెన్నైకి వెళ్ళండి, తమిళనాడులో జీడిపి ఎంత 100 బిలియన్ దాకా ఉంటుంది. మొత్తం తమిళనాడు ఇన్కంలో చెన్నై ఎక్కువ, మొత్తం కర్ణాటక జీడిపిలో బెంగళూరు ఎక్కువ. మరి ఆంధ్రప్రదేశ్కి రండి, ఆంధ్రప్రదేశ్లో సిటీ అనేది లేదు, వైజాగ్ 40 బిలియన్, అది ఏదో పక్కన ఉంది. రాజధానిగా అభివృద్ధి చేసుకున్నదే అభివృద్ధికి కేంద్రం అయ్యి ఉండడం అనేది సహజంగా ఉంటుంది దేశంలో, ముఖ్యంగా ముంబై ఇలాగా. ఇప్పుడు రాజధానే లేదు, దానికి ముఖద్వారమే లేదు, అంటే అడ్రస్ లెస్దే ఆంధ్రప్రదేశ్. 2014లో మనకి విభజన అయిన తర్వాత 14 నుంచి ఇప్పుడు 11 సంవత్సరాలు అయింది. ఏం చేస్తున్నాయి? మొట్టమొదటికి వచ్చిన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ 2014-19 దాకా ఏదో వేశారు కానీ అమరావతి డెవలప్ చేయలేకపోయారు. దానివల్ల ఓటమి కూడా ఎదుర్కొన్నారు, అదొక ప్రధానమైన కారణం. తర్వాత 2019 నుంచి 24 మధ్యలో ఇప్పుడు వచ్చింది ఈ పొలిటికల్ క్రమం. ఆ క్రమాన్ని ముందుకు తీసుకెళ్లకుండా ఏం చేశారు? వైసీపీ గవర్నమెంట్లో 3 రాజధానులని అమరావతి ల్యాండ్ పూలింగ్ లైన్ని పక్కన పడేశారు. ఏదో ఖర్చు పెట్టిన డబ్బులు కూడా పక్కన పడేశారు. అక్కడ కోబ్రాలు పాములన్నీ తిరిగింది. 3 రాజధానులకు వెళ్ళారు. 3 రాజధానులు అభివృద్ధి చేయగలుగుతారా? చేయలేరు. ఇంప్రాక్టికల్గా అయింది, అదే ఒక ఇన్కంక్లూజివ్గా మిగిలిపోయింది. ఇప్పుడు 10 సంవత్సరాలు వేస్ట్ అయింది. ఒక సంవత్సరం కూటమి 11 సంవత్సరాలు. ఇది మళ్ళీ అమరావతికి వెళ్ళి రీస్టార్ట్ చేశారు మోడీ గారు వెళ్ళి. ఇప్పుడు అమరావతి డెవలప్మెంట్ 60,000 కోట్లు పెట్టారు, ఇంకా లక్షల కోట్లు కావాలి దాన్ని. ఇప్పుడు అమరావతి నిర్మాణం అంటే మీరు అడిగినట్టు ఈ కూటమి ప్రభుత్వం అవ్వబోయే 2029 కూడా అమరావతి కంప్లీట్ కాదు. కానీ ఈ కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా కేంద్రంలో ఉంది కాబట్టి దాని సహకారం తీసుకుని ఇప్పుడైనా డిటర్మినేషన్, సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టర్మ్లో చేసినట్టు కాకుండా చాలా సంకల్పంతో పనిచేస్తున్నారు. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అమరావతికి మొత్తం ఒక స్వరూపాన్ని ఇవ్వగలుగుతారు. అంటే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ ఏంటి, ఇన్ఫ్రా ఏంటి, కొత్త టెక్నాలజీ ఏంటి, సోలార్ ఇవేంటి, విద్యా వ్యవస్థల ప్రధానమైన కార్యాలయాలు, కేంద్ర కార్యాలయాలు, రాష్ట్ర కార్యాలయాలు పెట్టడం, ఒక బ్లూ ప్రింట్ ఇవ్వడం, ల్యాండ్ పూలింగ్, ఒక స్ట్రక్చర్ ప్లాన్డ్ సిటీగా డెవలప్ చేయడం, 21st సెంచరీ 22 సెంచరీ యొక్క సిటీని దానికి స్వరూపం ఇవ్వడం, వచ్చే క్లైమేట్ చేంజ్ని తట్టుకునే విధంగా ఉండడం, వచ్చే క్లైమేట్ చేంజ్ అంటే సోలార్ సిటీ అని, ఇలా నెక్స్ట్ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి ఆలవాల అవ్వడం, ఒక భవిష్యత్తు విజన్తో ఆ అమరావతికి పూర్తి స్వరూపాన్ని ఇవ్వగలిగితే వచ్చే కొన్ని దశాబ్దాలకు అది పూర్తవుతుంది. ఎప్పుడు కూడా నగర నిర్మాణం ప్రపంచ చరిత్రలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తీసుకున్న ఒక నగర నిర్మాణం అనేది ఒక దశాబ్దాల్లో కూడా అవదండి, శతాబ్దాల్లో అవుద్ది. ఇది ఆధునిక యుగం కాబట్టి ఒక దశాబ్దాల్లో అవుతుంది. తొందరగా పెట్టుకుంటున్నాం. ప్లాన్డ్ సిటీ డెవలప్మెంట్ అంటే ఈ కూటమి దానికి పూర్తి స్వరూపం, ఒక స్కెలిటల్ క్రియేట్ చేయగలగాలి, అప్పుడే అది క్రియేట్ చేయగలుగుతుంది.